హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. నా అన్వేష్ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నామంటే, ఇన్నాళ్ళు ఏదో అనేసిండ్లే, అదే మామూలు మాట్లాడుతుంటారు కదా, నోటంటే వచ్చేదంతా అలాంటి వర్డ్స్ కరెక్ట్గా రెస్పెక్ట్గా మాట్లాడడం తెలియదండి. ఇప్పటివరకు సారీ చెప్తాడేమని చూసిన, చెప్పిండు. చెప్పింది ఎలా చెప్పిండు? నేను క్షమించమని అడుగుతున్నా, నన్ను క్షమించకపోతే ఈ సంవత్సరం అంతా మీకు అష్టదరిద్రాలు పెట్టుకుంటాయని చెప్తున్నాడు. ఎదవకి ఒక దేశభక్తి లేదు, ఒక దైవభక్తి లేదు. ఆయనకి ఏం సంస్కారం, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా పెంచుంటారో ఏమో మరి. వీడికి చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు. ఊరికే ఏదో ఒకటి మాట్లాడేస్తుంటాడు. మిడిమిడి జ్ఞానం, పూర్తి జ్ఞానం లేదు వీడికి. ఏదో ఒకటి మాట్లాడేస్తుంటాడు. నీకు పూర్తిగా తెలిస్తే మాట్లాడు, లేకుంటే మాట్లాడొద్దు. రే, సొంత దేశంకి సొంత తల్లిని అవమానించినట్టేనా? చెత్త కదా. సొంత తల్లిని అవమానించినట్టే సొంత దేశాన్ని అవమానిస్తే నీకు నీకు అర్ధ బట్టలతో ఉంటే నీకు చూడాలనిపిస్తుందేమో, ఇష్టమవుతుందేమో. ఇక్కడ భారతీయ స్త్రీ అంటే ఎంతో గౌరవం ఉంది ఇది ప్రపంచంలో. దయచేసి ఇంకొక మాట ఈ భారతీయ స్త్రీ గురించి మాట్లాడితే నీకుందిరా, నీకుంది. మీ మీ అమ్మ కూడా ఇండియన్ స్త్రీనే కదా, ఇంకేమంటావు? నీకు కానీ కూతురు పుడితే ఇండియాలో ఉండవా? రేపు జరిగిపోతాయా? అరే, ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారా? ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. 145 కోట్ల జనంలో 60% రేపు, 1% రేపులు, 60,000 రేపులు అంటే 1% కూడా లేదు. అమెరికాలో మన జనాభాకి సగం కూడా లేదు. అక్కడ ఎంతో చూడరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడరా. అసలు చెడ్డీలు, మిడ్డీలు, అండర్వేర్లు అవన్నీ వేసుకునేది వెస్ట్రన్ కంట్రీసా. చరిత్ర చూసుకో, పాత రోజులు చూసుకో. మన తాతలు, తాతమ్మలు, ముత్తాతలు వీళ్ళందరూ ఏం వేసుకున్నారు? ఒక చీర, కోక, అంతే. మరి ఈ చెడ్డీలు ఇవన్నీ, ఈ ఒక్కపోత ఇది ఎక్కడ నుండి వచ్చిందంటావు? సీతమ్మ తల్లి ద్రౌపదీదేవికి రేపులు జరిగినాయా? అరే, నీ తల, నీ రేపు కాదురా, ముట్టడానికి వీల్లేదు. ముడితే భస్మం అయిపోతాడు. రేపులు జరిగినాయి అంటావు? నీ గబ్బున రేపులు జరిగినాయా? జగన్మాత ముట్టుకోవడానికి కూడా ఆ రావణాసురుడికి హతం చేయాలని చెప్పి, రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుడిని హతమార్చాలని ఏదైనా ఒక కారణం ఉంటుంది కదా. ఏదైనా తప్పు చేయాలి. తప్పు చేయకుండా ఎవడైనా ఇప్పుడు ఏమో నువ్వు నోటికి ఏదొస్తుంది వాగినావు కాబట్టి నిన్ను నలుగురు వేసుకుంటున్నారు. అదే నువ్వేమనుకోయింటే నీకు ఎవరేమైనా అనిందిరా? లేదు కదా. అట్లనే ఏదైనా ఒక కారణం ఉండాలి కాబట్టి భూమిని పెకిలించి భూమితో పాటు తీసుకెళ్ళినారు. టచ్ చేయడానికి లేదు. కొడక, ద్రౌపదిని చీర లాగిందంటే అది మాయ. శ్రీకృష్ణుడు చీరిస్తూనే ఉంటాడు, ఎక్కడ ఏమీ అవమానం జరగలేదు. అయితే ఏదైనా ఒక కారణం ఉండాలి కాబట్టి ఆ కారణంతో కురుక్షేత్రం జరిగింది, ఈ కారణంతో రామాయణంలో యుద్ధం జరిగింది. నువ్వు భగవద్గీత చదువుతాను, రామాయణం చదువుతాను అంటారా? ఇంకేం నీకు తెలుసుకునేది? ఫస్ట్ అర్థం చేసుకో. నీ నచ్చిన కొడక, వాడెవడో లాయరు, వాడికి సపోర్ట్ అంట. అరే, దేశాన్ని దూషించిండ్రా లాయరు, నీవెవడో, నీ పేరు. దేశాన్ని దూషిస్తున్నాడు. ఇండియాలో రేపులు జరుగుతున్నాయంట, వాడు కూతుర్ని ఇండియాలో ఉంచాడంట. ఎంత అవమానరా. గరిగిపాటి గారిని, అది వల్గర్ మాట్లాడుకోదా, గరిగిపాటి గారిని కట్ చేస్తాడంట. మళ్ళీ సారీ చెప్పమంటే మళ్ళీ తిడుతూనే ఉంటా, చచ్చిన వరకు తిడుతూనే ఉంటాడంట. ఎంత పొగర్రారే. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావు? దేశ ద్రోహులరా మీరంతా. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం దేశం బాగుపడదురా. నా కొడకలా మీకు ఏరి పారేయాలి, మీకు అప్పుడే దేశం బాగుపడేది. ధర్మ పోరాటం చేస్తున్నాడు ఇడంట ఈ చెత్త నా కొడక. నీకు ఫారిన్ కంట్రీలో సపోర్ట్ ఉండొచ్చేమో, ఇక్కడ కాదు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్. జై హింద్, భారత్ మాతకి జై.